రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు. అటువంటి గుర్రములు బడలిపోయాయి. అవి నీళ్లు తాగి నీటి చేత ఒళ్ళంతా తడిపితే తప్ప అవి మళ్ళీ యుద్ధానికి పరిగెత్తలేవు. అర్జున గుర్రములు బాగా బడలిపోయాయి. వాటిని తడపడానికి నీళ్లు లేకపోవచ్చు, కానీ ఉలవలతో కొంత దాణా పెట్టాలి, నీళ్లు పట్టాలి. నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు. అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు. ఎలా ఉన్నాడో చూద్దాం, మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా. బావా బెంగపెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడో సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. రథాన్ని ఆపి గుర్రాల్ని విప్పి వాటికి దాణా పెట్టి నీళ్లు పట్టి ఒళ్ళంతా కడిగి కృష్ణుడు ఎవరి కోసం? ఏమి కర్మ అండి పరిపూర్ణావతారానికి. ఒక సారథి అర్జునుడు అక్కడ నిలబడితే గుర్రాలిప్పుకుని నీళ్లు పట్టి దాణా పెట్టుకుని వాటికి నీళ్లు పోసి వాటిని సముదాయించి ఒళ్ళు తుడిచి మళ్ళీ కట్టి బావా ఎక్కని తానెక్కి ఎవరి కోసం అండి ఆ కష్టం? అంటే భగవంతుణ్ణి నమ్మి ఉండగలగాలి, కానీ మన కోసం ఆయన దిగినంతగా ఎవ్వరూ దిగి రాలేరు. నిరూపణమైంది భారతంలో. వాటికి నీళ్లు పట్టి దాణా పెట్టి కట్టి మళ్ళీ రథం ఎక్కించి యుద్ధం ప్రారంభమైంది. రివీర భయంకరుడై యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. దుర్యోధనుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. మీరు ఇవాళ నన్ను మన్నించవలసి ఉంటుంది, నేను సమయం దాటినా కూడా. కాబట్టి ద్రోణాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు పరిగెత్తుకెళ్ళాడు. మీరు వ్యూహానికి ప్రారంభంలోనే ఉండి కూడా ఆపకుండా వదిలిపెట్టేశారు అర్జునుణ్ణి. హరివీర భయంకరుడై చొచ్చుకొచ్చేస్తున్నాడు. ఎలా ఆపగలను నేనని అడిగాడు. వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు, నేను వెనక్కొచ్చి అర్జునుణ్ణి అటకాయించగలను, కానీ నేను కాని లోపలికి వచ్చేసానా మొత్తం పాండవ సైన్యాల లోపలికి వచ్చేస్తాయి.